కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పాజిటివ్గా ఉందని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ బడ్జెట్తో పోల్చితే మధ్యంతర బడ్జెట్ మీద పెద్దగా అంచనాలు ఉండవని, కాకపోతే బడ్జెట్ ప్రకటన తరువాత ట్యాక్స్ స్లాబ్ రేట్లు యథాతథంగా ఉంటాయని అంటున్నారు. గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం, స్టార్టప్లకు కొంత అనుకూలంగా బడ్జెట్ ఉందని అంటున్న నిపుణులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బడ్జెట్ను విడుదల చేసింది. బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఎక్కడ అన్ని రంగాలకు ఎక్కడ పెద్దపీట వేస్తుంది, ఏ రంగాలకు ఎటువంటి ప్రాధాన్యతలు ఇచ్చింది, అంతేకాకుండా ఏమైనా నిరాశపరిచిందా అనేది కూడా మనతో పాటు ఎక్స్పర్ట్గా ఉన్నారు. సార్, ఏంటి, ఎట్లా ఉంది బడ్జెట్, ఎట్లా అనిపించింది? అంటే ఇది ముందు అనుకున్నట్టు మధ్యాంతర బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్. అంటే ఇంటరిమ్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఏది మేజర్ పాలసీస్ అనౌన్స్ చేస్తారని అనుకోలేదు. సేమ్ అలాగే అంటే మేజర్గా ఆమె స్పీచ్ 2 పార్ట్లో ఉంది. ఆ ఫస్ట్ పార్ట్ ఏమో ఇప్పుడు దాకా చేసింది ఏంటి, ప్రగతి ఏంటి అనేది కవర్ చేసింది. సెకండ్ పార్ట్ కూడా సెక్టార్ వైజ్ ఫండ్స్ అలాట్మెంట్ అనేది చేయలేదు. అంటే కానీ బట్ ఒకటి మేజర్ అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే ఈ 1 lakh crore కార్పస్ ఫండ్ అనేది అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే దాని విధి విధానాలు మనకి ఫ్యూచర్ రేపు డీటెయిల్గా తెలుస్తుంది. అంటే అవుట్లైన్గా ఏంటంటే 1 lakh crore కార్పస్ ఫండ్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ కానీ స్టార్టప్స్ కానీ ఏదైతే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఉంటుందో ఆ 1 lakh crore కార్పస్ ఫండ్ నుంచి అవైల్ చేసుకోవచ్చు. అంటే ఇది లాంగ్ టర్మ్ పీరియడ్ లోన్. అంటే ఇప్పుడు ఈ సెక్టార్స్ని ఎంకరేజ్మెంట్ చేయటం కోసము నిల్ ఇంట్రెస్ట్ రేట్ లేకపోతే అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో ఒక లాంగ్ టర్మ్ పీరియడ్, అంటే ఈ పీరియడ్ అప్ టు 50 years కూడా ఉండొచ్చు, అది అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. ఆ విధి విధానాలు దాని స్పెక్స్ అని వస్తే డీటెయిల్గా తెలుస్తాయి. దాంతో పాటుగానే మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వరల్డ్ కంట్రీస్లో పాటు ఇండియా ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి సంబంధించి ఒక పశువులకు దానికి సంబంధించి కూడా ఒకటి చెప్పడం అనేది జరిగింది. అంటే పాలసీ ఎంకరేజింగ్గానే అనిపించింది. అంటే లాస్ట్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఈల్డ్ పెరుగుతూ ఉంది ఈ మిల్క్ ఇది. బట్ ఇంకోటి అగ్రిటెక్లో ఏంటంటే అక్వాకల్చర్ వచ్చేటప్పటికి అక్వాకల్చర్స్కి 5 న్యూ అక్వాకల్చర్ క్లస్టర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అది ఎక్కడెక్కడ వస్తాయి, ఏ స్టేట్స్లో వస్తాయి అనేది ఇంకా అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సార్, చెప్పండి, ఎట్లా అనిపించింది బడ్జెట్ మొత్తం? ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి తీసుకురాబోతా ఉన్నాయి, ఎటువంటి ఉండబోతా ఉంది, ఏం ఎక్స్పెక్ట్ చేయబోతారో? లాస్ట్ టైం బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఏమైనా తేడా ఉందా? ఎట్లా అనిపించింది ఓవరాల్గా బడ్జెట్? లాస్ట్ టైం బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా తప్పకుండా ఉందండి. ఎందుకంటే అది మొత్తం సంవత్సరానికి బడ్జెట్, ఇది మధ్యంతర బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ అయినా సరే చాలా రంగాల్ని కవర్ చేశారు. కొన్ని తీపి కబుర్లు చెప్పారు, కొన్ని విషయాల్లో నిరాశపరిచారేమో. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గిస్తారు అనుకున్నారు, కానీ అది చేయలేదు. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి చేయడానికి కూడా వీలు కాలేదు. కానీ గ్రీన్ ఎనర్జీ విషయంలో, తర్వాత పర్యాటక రంగంలో, ఇంకా ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కూడాను చాలా విషయాలు ప్రకటించారు. అవన్నీ చాలా ముదామహం. అవి ఎకనామిక్ గ్రోత్కి చాలా తోడ్పడతాయి. సార్, ఎట్లా ఉంది ఏంటి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ ప్రకటనలు? ఈనాటి బడ్జెట్ని కనుక చూసినట్లయితే మనం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. మన ఆర్థిక వ్యవస్థకి 4 మూల స్తంభాలుగా వారు గుర్తించారు. అందులో మహిళలు, యువతలు, పేదలు మరియు అన్నదాతలు. అన్నదాతలకి ఈ గుర్తింపు ఇచ్చినందుకు మనందరం కూడా గర్వపడాలి. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉండాలి అంటే గ్రామీణ రైతులు వారు బాగుండాలి. దాన్ని గుర్తించే వ్యవసాయానికి సంబంధించినటువంటి అచ్చం పంటలే కాకుండా పాడి, మత్స్య సంపద మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించింది. ఎందుకంటే పాడి, పంట 2 కలిసి ఉంటేనే వ్యవసాయానికి దీర్ఘకాలంలో మనుగడ ఉంటుందని వారు గ్రహించి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం. ప్రపంచంలో అత్యధికంగా మనం పాల ఉత్పత్తి చేస్తున్న ప్రతి ఆవు, గేదెకు వచ్చేటువంటి ఉత్పాదక తక్కువగా ఉంది కాబట్టి దాన్ని పెంపొందింపజేయాలని, అదేవిధంగా మత్స్య సంపదను జాలర్లందరూ కూడా చాలా చిన్న సన్నకారు రైతాంగం కాబట్టి వారిని ఆర్థిక పరంగా బలోపేతం చేసేందుకు 5 కొత్త పార్కులను ఏర్పాటు చేయటం. మరి ఇవాళ రైతుకు పంట పండించి 6 కాలాలు కష్టపడి పంట పండించినాక అమ్ముకునేటప్పుడు వచ్చేటువంటి కష్టాలను తొలగించడానికి గ్రామీణ ప్రాంతంలో గిడ్డంగులు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు సంస్థలను కూడా ఎంకరేజ్ చేసి
రైతుకు నిల్వ ఉంచుకునేటువంటి సౌకర్యాలను చేయాలని, ఏ రోజైనా రైతు రాజు కాకపోయినా రైతు అప్పుల ఊబిలో నుంచి బయటికి రావాలని, వారి మొహంలో చిరునవ్వు చూడాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాం. బడ్జెట్ అయితే పాజిటివ్గా ఉంది. బడ్జెట్ ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు అనేది కూడా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర టీవీ. కేంద్ర ప్రభుత్వం మధ్య